నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ప్లానెట్స్ వైజ్ చెప్తూ ఉన్నారు. జూపిటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పిషియస్ ప్లానెట్స్ అని చెప్తూ ఉంటారు. సో జూపిటర్ నోబుల్ ప్లానెట్, లవబుల్, డెఫినెట్లీ లవబుల్. ఎందుకంటే గురువు కదా, మరి ఆ స్థానం ఇచ్చినప్పుడు గురువుకి ఎంత ప్రేమ ఉండాలి, డెఫినెట్ గా ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం ఉండాలి, లేకపోతే గురువు మంచి ప్లేసెస్ లో గనుక ఉంటే ఈ ప్లానెట్ ఒక్కటి చాలు మిగతా వాటికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి అని కూడా కొంతమంది అనాలిసిస్ చేస్తుంటారు. రైట్. అసలు గురువు ఒకవేళ మన జాతకంలో మంచి పొజిషన్స్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి, ఒకవేళ లేని పరిస్థితుల్లో ఆయనకి ఎట్లాంటి విధి విధానాలని పాటించుకుని బలోపేతం చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా. సో జూపిటర్ మనం చూసాము అంటే ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ ఉంటుంది. యాక్చువల్ గా అంటే ఏదైనా ఎక్స్పాండ్ అయ్యే ఒక హౌస్ ఏ హౌస్ లో ఉన్నా ఎక్స్పాండ్ అవుతుంది. అది ప్లస్ హౌస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, అంటే భావం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇట్స్ బేసిక్లీ బెనిఫిట్. అంటే ఏంటి, న్యాచురల్ బెనిఫిట్. ఎక్కడున్నా మంచిగా చేస్తాడు, అంటే శత్రు స్థానాల్లో ఉన్నా కూడా. ఎందుకని అంటే న్యాచురల్ గా మంచివాడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. నీకు ఎవరైనా పక్కన వాళ్ళు శత్రువు వచ్చినా కూడా వాళ్ళతో కూడా మంచిగానే ఉంటాడు. సో మొత్తం మ్యాలిఫిక్నెస్ ఉంటుంది అని చెప్పలేం గురువుకి. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కొంతవరకే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫంక్షనల్ మ్యాలిఫిక్ అయినా, ఫంక్షనల్ బెనిఫిక్ అయినా, ఏవైనా సరే, ఇన్ అసోసియేషన్ అయినా సరే, ఎప్పటికైనా బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి ఆ హౌస్ కి కంప్లీట్ గా, బికాస్ న్యాచురల్ బెనిఫిట్ కనుక. అదొకటి కాకుండా ఇట్స్ వెరీ, మనం చూసామంటే మనం ప్లానెట్స్ చూసామంటే కూడా వెరీ స్ట్రాంగ్ ప్లానెట్, అంటే బరువైనది, మాస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడ ఉంటే అక్కడ బలంగా కూర్చుని ఉంటాడు అని చెప్తూ ఉంటాం అనమాట గురు. అలాగే మనం బ్రాహ్మణులకు కూడా చెప్పుకుంటాం కదా, గురువు అంటే ఏంటి, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని ఉన్నట్టే, ఇంకేం కావాలి అంట. నేను ఒక జాతకంలో గురువు స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే ఇంకేం కావాలి అంట. అంటే ఏంటి, చాలా మందికి ఏంటి డౌట్లు వస్తూ ఉంటాయి. అంటే ఈ కాలంలో నాకు ఇప్పుడు డబ్బు రావట్లేదు అంటే ఏంటి, ఈ కాలంలో ఎలా ఉంటుంది, చాలా మంది జాతకం వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు డబ్బు రావట్లేదు అంట, జాతకం బాగుంటుంది అక్కడ. అయ్యో, ఇలాంటివి ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే కాలక్రమేణా మారాయి అన్నీను. ఇప్పుడు జూపిటర్ తో కనెక్షన్ వస్తే పొలిటికల్ కనెక్షన్ వస్తుంది, రాజుతో కనెక్షన్ వస్తుంది, అంటే గవర్నమెంట్ తో కనెక్షన్. ఎందుకంటే మనం మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కింద మనం తీసుకుంటాం పోర్ట్ఫోలియోలో. కింగ్ క్వీన్ ఉన్నప్పుడు మినిస్టర్స్ కావాలి కదా. సో అందులో అలాగే మనం చూసామంటే దేవగురు ఆయన, అంటే ఎప్పటికీ మంచిగా ఉంటుంది. ఎక్కడ ఉన్నానో వెరీ నోబుల్ క్రియేచర్ అనే చెప్తాం. అలాగే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ముక్కుసూటిగా ఉంటారు ఎక్కువ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ముక్కుసూటిగా ఈ కాలంలో ఉండాలా లేదా అనేది క్వశ్చన్ మార్క్. లోక విరోధి, ఇబ్బందే. సో కొన్ని ఏంటంటే కాలక్రమేణా మనం మారుస్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో మనం ఏంటి గోల్డ్ చెప్పుకుంటాం. అందుకని గోల్డ్ రేట్ ఎప్పుడు మనం చూసాము అంటే జూపిటర్ రాహు కలిసినప్పుడల్లా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా చూస్తున్నాం, మళ్ళీ కేంద్రానికి వచ్చినప్పుడు పెరుగుతుంది, మళ్ళీ ఏమో ఆస్పెక్ట్ వచ్చినప్పుడు పెరుగుతుంది. ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాల్సింది గురువుకి ఏంటంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇచ్చారు 5, 9. అంటే ఇవన్నీ ఏంటంటే అవుటర్ ప్లానెట్స్. ఇప్పుడు ప్లానెట్స్ మనం 9 అని మాట్లాడుకున్నాము, కరెక్టే. సన్, మూన్, మళ్ళీ ఏంటంటే వీనస్ అండ్ మెర్కురీ, ఇవన్నీ ఏంటి సన్ కి దగ్గరగా ఉంటాయి. సో ఇన్నర్ ప్లానెట్స్ కింద తీసుకున్నాం. సో అవుటర్ ప్లానెట్స్ ఏంటంటే వాళ్ళకి స్పెషల్ దృష్టి అనేది ఇచ్చాం. ఎందుకంటే దూరం చూపు కదా, దగ్గర చూపు అంటే స్ట్రైట్ గానే చూడగలం, పక్క నుంచి చూడలేరు. ఎవరైనా ఇప్పుడు స్ట్రైట్ గా చూస్తున్నాం, ఇలా చూస్తాను అంతే, మొత్తం తిప్పుకోలేను నువ్వు చూడాలి అంటే. సో అవుటర్ ప్లానెట్స్ కి స్పెషల్ చూపు అనేది అందుకని ఇచ్చారు. ఫిఫ్త్ అండ్ 9th ఆస్పెక్ట్స్. ఆయన ఎక్కడున్నా 5th ని 9th ని చూస్తూ ఉంటారు. 7th అనేది కామన్ ఆస్పెక్ట్ అన్నిటికీను. సో ఈ 5th and 9th ఆస్పెక్ట్ అనేది వెరీ స్ట్రాంగ్ అనమాట. సో ఇప్పుడు మనం కేంద్రాధిపతి దోషం కూడా చెప్తూ ఉంటాం. బెనిఫిక్ అంటే ఎస్పెషల్లీ జూపిటర్ కేంద్రాధిపతి హౌస్ ని ఆయన ఓన్ చేశారంటే దోషం ఉంటుంది అని చెప్తాం. సో అక్కడ కొంచెం నెగేషన్ వస్తుంది అనమాట. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం. ఈవెన్ దో నువ్వు అడిగావు కదా మాలిఫిక్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే చెడు ఎఫెక్ట్స్ కానీ ఉంటే కనుక ఏం చేయాలి అని, ఉంటాయి కొంచెం వరకు ఉంటాయి, కానీ కంప్లీట్ గా మాలిఫిక్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట. సో జనరల్ గా మనం చెప్పేది ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ లో మనం పుష్యరాగం, కనక పుష్యరాగం చెప్తూ ఉంటాం. ఫస్ట్ ఇందాక కూడా నేను మెన్షన్ చేశాను,
మనం ఎప్పటికైనా చెప్పేది గోల్డ్ అనే చెప్తాం, ఎందుకంటే అప్పుడు గోల్డ్ ఎక్కువ దొరికేది. ఇదివరకు కాలంలో అంతా మొత్తం గోల్డే, అందరూ గోల్డే వేసుకున్నారు. అండ్ ఆల్సో పద్ధతి కూడా ఏంటంటే ఒక పెళ్లికి వెళ్తే గోల్డ్ నెక్లెస్ అది ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇచ్చేవారు చక్కగా. అదే చెప్తున్నా ప్రెసెంట్ మా వాళ్ళకి కూడా వచ్చున్నాయి నాకు తెలుసు, ఎందుకంటే గోల్డ్ నెక్లెస్ అన్నమాట. ఫ్రెండ్స్ కానీ అలాగా కొంచెం ఒక హుందా స్టేట్ రావాలంటే గోల్డ్ ఇచ్చేవారు అనమాట. సో హుందానెస్ కూడా ఉంటుంది అనమాట జూపిటర్ కి. అది అండ్ చదువు అంటే మాకు చూపిస్తారు. ఇది నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఏంటంటే స్పిరిచువల్ పాత్ లో కూడా తీసుకెళ్తారు. ఇఫ్ ఇట్స్ ఇన్ వెరీ గుడ్ ప్లేసెస్ స్పిరిచువల్ పాత్ లో కూడా తీసుకెళ్తుంది. అలాగే మనం మాట్లాడుకోవాలంటే 3, 6 మళ్ళాను 11 ఆర్ ఉపచయ హౌసెస్. నేను ఇందాక నెగటివ్ హౌసెస్ కూడా చెప్పాను. సో దీంట్లోనే చెప్పుకోవాలి, మనం 12 రాసుల్లోనే చెప్పుకోవాలి కనుక 12 భావాల్లోనే చెప్పుకోవాలి. ఉపచయ అంటే అది ఎదిగే ఒక హౌసెస్ అని, ఎదుగుతారు అంటే ఏంటి, యాజ్ కాలక్రమేణా యాజ్ యూ గ్రో ఓల్డర్ అది ఎదుగుతుంది. ఆ హౌస్ నీకు అబండెన్స్ ఇస్తుంది, గ్రోత్ ఇస్తుంది, ఏదైతే అది ఇండికేషన్. సో అది ఇస్తుందని చెప్తూ ఉంటాం అనమాట. సో గురువు ఎక్కడ ఉన్నా మంచిది. గురు చూపు ఏ హౌస్ మీద ఉంటే అది ఎక్స్పాండ్ అవుతుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్ గా అంటే స్పిరిచువల్ టీచర్స్, మన పెద్ద పెద్ద కన్సల్టెంట్స్, ఇవన్నీ ఒకరికి నేర్పాలి, ఒక 10 మందిని తీసుకొచ్చి వాళ్ళని బాగుపరచాలి అనుకునే వాళ్ళందరూ గురు బలంగానే ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కనుక, అన్ని మంచి పాజిటివిటీస్ ఉన్నాయి కనుక మనం ఇంకా రెమెడియల్ మెషర్స్ చేసాము అంటే చేస్తే ఇంకా బాగుంటుంది. జనరల్ గా గురువుకి ఏ గురువు అయినా చేయొచ్చు. నేను అదే అంట, మీ కుల గురువుకి చేయండి అని చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. జనరల్ గా చెప్పుకోవాలంటే మన గురువుకి ఎప్పుడే చెప్పేది షోడే చెప్తాం. అలాగే శక్తి గురువుకి చేయాలంటే రుద్రాభిషేకం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో థర్స్డే ఏ గురు కాళ్ళైనా పట్టుకోవచ్చు, దక్షిణామూర్తి కానీ, లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ, లేకపోతే సాయిబాబా కానీ. కృష్ణుడు జగద్గురు అంతే. సో ఏ గురువుకి చేసినా మంచిదే. ఇప్పుడు ఏ డీటీకి మనం చేయొద్దు అని చెప్పాం, అందరికీ చేయొచ్చు, కానీ పరిహారం చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ పరిహారం చేయొచ్చు. అలాగే గురు జపాలు, దానికి ఏమో దానాలు ఇవ్వడం అనేది చాలా మంచిది కొంచెం చెడు ప్లేసెస్లో ఉన్నప్పుడు. అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ గురుకి షుగర్, స్వీట్ అంటే చాలా ఇష్టం, డయాబెటీస్ ఇస్తారు ఎక్కువ అని చెప్తూ ఉంటాం అనమాట. మంచి ఫుడీస్ కూడా అవుతారు, చాలా ఫుడీస్ అవుతారు. అండ్ ఆల్సో ఏంటంటే మెతికి మీరి తినడం, ఒక్కొక్కసారి తినకపోవడం, అలాంటివన్నీ కూడా ఉంటాయి. అదేంటంటే అగైన్ అన్ని చూసుకోవాలి, ఒక గురువుని బట్టి మనం చెప్పలేము కదా. సో జనరల్ గా అంటే ఏంటి, తీపి అంటే చాలా ఇష్టం, స్వీట్ కి మనం షుగర్ కి చెప్పుకుంటాం మనం. సో అందుకోసం ఏంటి డయాబెటీస్ ఎక్కువ ఇస్తారు అన్నది మనం దానికి అసైన్ చేస్తున్నాం అనమాట ఆ ప్లానెట్ కి, అంతే. సో ఏ పరిహారమైనా చేయొచ్చు. నవగ్రహాల చుట్టూ థర్స్డే తిరగడం, ప్రదక్షిణ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట. ఇవన్నీ చేస్తే కనుక గురువు ఇంకా బలపరుస్తాం, అంటే బ్యాలెన్స్ చేసుకుంటాం, మనం బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా గురువు యొక్క అనుగ్రహం కావాలనే ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉంటారు, ఆయన ఎక్కడున్నా కూడా గురువు ఆరాధన. బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ 4 రాహు గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.